శ్రీ ప్రసన్న పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి దేవాలయం రామసముద్రం. ఈ గ్రామం పొంగనూరు దూరములో ఉంది. పొంగనూరు దొరలు ముమ్మడి చిక్కరాయల వారు ఈ ఆలయం నిర్మించి కోనేరు త్రవ్వించి చెరువును త్రవ్వించినారు. ఒక శాసనం ప్రకారం ఈ ఆలయం తూర్పునకు అభిముఖముగా ఉంది. 180 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు కలిగిన ప్రహరీ లోపల 13 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన గర్భగుడి, 13 పొడవు 10 వెడల్పులతో అంతరాలము, 20 వెడల్పు 26 పొడవులతో రంగమండపము, అంతే పొడవు వెడల్పుతో ప్రవేశ మండపములున్నాయి. గర్భగుడి 29 అడుగుల ఎత్తైన చక్కటి గోపురం, ప్రాచీన శిల్ప భంగిమల చూడ ముచ్చటగా ఉన్నాయి. ప్రహరీకి ఉత్తర పశ్చిమాల్లో అదనపు ద్వారములున్నాయి. దక్షిణ ద్వారం ఉపాలయం ఏకకలశంతో పూరించబడి ఉంది. ఈ ఆలయంలో ప్రసన్న పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి వారు లింగాకారమున కొలువై పూజలు అందుకుంటున్నారు. ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, పక్కనే గాయత్రీదేవి ఉన్నారు. అనేక ఉపాలయాలు పైకప్పుపై నిర్మించారు. వీటిలో పురాణ దేవతలు ప్రతిష్ఠించారు. బయట చేదబావి ఉత్తరంగా ఉంది. బృందావనం ఉంది. ఆలయానికి ఎదురుగా బలిపీఠము, ధ్వజస్తంభములు ఉన్నాయి. ధ్వజస్తంభం 37 అడుగుల ఎత్తున మలచారు. ధ్వజస్తంభం కింద 4 వైపులా వినాయక, త్రిశూల, డమరుక, బసవేశ్వర చిత్రాలను చెక్కారు. ఆలయానికి ఎదురుగా 4 గాల మండపంలో బసవేశ్వర ప్రతిమ ఉంది. ఈశాన్యంలో 18 అడుగుల పొడవు వెడల్తో యాగశాల ఉంది. నైరుతిలో కళ్యాణ మండపం ఉంది. ఈశాన్యంలో నవగ్రహాలు, ఉత్తరాన నాగదేవతలు, వసంత మండపము కోనేటి పక్కనే నిర్మించారు. ముంభాగమున 80 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన చక్కటి అద్భుతమైన కోనేరు ఉంది. ఆలయపు ఈశాన్య గోడకు రాసిన శాసనం బండ 7 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పులతో నాటబడి ఉంది. ఆలయంలో గర్భగుడి, అంతరాలము, ప్రవేశ మండపము, గాలి గోపురములు విడివిడి కాలాలలో నిర్మించి అనుసంధానించినట్లు తెలుస్తోంది. ఆలయములో దినపూజ, ప్రత్యేక పూజ, వారపూజ, విశేష పూజలతో ఆలయం ఎల్లప్పుడూ భక్తులతో మారుమోగుతూ ఉంటుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమికి 9 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రికి, కార్తీక పౌర్ణమికి, పండుగ పర్వనందు గొప్ప పూజలు ఉంటాయి. చంద్రశేఖర స్వామి వారికి క్రీస్తకం 1800 సంవత్సరములో జమీందారులు రాసిన శిలాశాసన పత్రిక. ఇది శిలాశాసనం గోడకు వేయబడి ఉంది. ఈ శిలాశాసనం ప్రకారము స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1722 అగుణనేడి రౌద్రినామ సంవత్సర మాఘశుద్ధ 15 గురువారం రామసముద్రం శ్రీవారికి సదాశివ గోత్రోద్భవులైన సుగుటూరు ముమ్మడి చిక్కరాయల్వారి పౌత్రులైన ఇమ్మడి చిక్కరాయల్వారి పుణ్యస్త్రీ ఓలపాటి రంగేగౌని వారి కుమార్తెలకు దేవిరమ్మని గారి పుత్రులైన ముమ్మడి చిక్కరాయల్వారు సమర్పించిన భూదాన శిలాశాసన క్రమం ఎట్లన్నను. రామసముద్రం దగ్గర శివాలయము, కోనేరు కట్టించి శ్రీవారిని ప్రతిష్ఠ చేయించిన పడితర దీపారాధన, అఖండ అలంకార వస్త్రాలు, పండుగ పర్వాలకు అర్చనావృత్తికి సహాగాను నడపవలసినందులకు మా ఏలుబడికి చెల్లే చంపకూరు స్థలానకు ఒలవైన లంబువారిపల్లె గ్రామం దగ్గర మడిని, తిరుమల రెడ్డిపల్లె దగ్గర చేను పందుం సహాగాను సమర్పించినారము. ఇదిగాక అభిషేకం, మంత్రపుష్ప బ్రాహ్మణ జనాలు ఇద్దరికి, సాధు నారాయణ భట్లకు ఓలపాటి చెరువు కింద కొరప్పల్లె దగ్గర చేను పందుం, పంచాంగం ధనపతి రామలింగపట్లకు చెందూరు చెరువు కింద పందుం, ఈ కొరప్పల్లె చేను దగ్గర పందుం సెలవిచ్చినారము. శ్లోకం: స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం
పరదత్తాపహరేణ స్వదత్తం నిష్ఫలం భవేత్. దానపాలనయోర్మధ్యే దానశ్రేయోనుపాలనం. దానాత్ స్వర్గమవాప్నోతి పాలనమచ్యుతం పదం అని చివరగా ఈ దానాన్ని, ఈ ఆలయానికి ఎటువంటి హాని జరిగించకూడదని సంస్కృతంలో ఈ శాసనం వేశారు, ఈ శ్లోకం వేశారు.